రెడీగా భారత్ పాకిస్తాన్లు పోటాపోటీగా మిసైల్ టెస్టులు చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా బ్రహ్మోస్ టెస్ట్ చేస్తే పాకిస్తాన్ కూడా ఒక మిసైల్ టెస్ట్ చేసింది. అది హైపర్సోనిక్ మిసైల్ టెస్ట్. దీనివల్ల భారత్కు ప్రమాదం కాదా? దాన్ని ఎలా కౌంటర్ చేయాలి? ఎస్ అండి, ఇప్పుడు మనం ఇక్కడ ఏదో బ్రహ్మోస్ మిసైల్ టెస్ట్ చేస్తే పాకిస్తాన్ కూడా మనకు భారతదేశానికి ఒక పెద్ద షాక్ ఇచ్చిందండి. ఎందుకంటే ఒక హైపర్సోనిక్ మిసైల్ని అది తయారు చేసి పరీక్షించడం జరిగిపోయింది. దాని పేరే స్మాష్. ఈ స్మాష్ అనే ఈ హైపర్సోనిక్ మిసైల్ ఏంటంటే మ్యాక్ 8 స్పీడ్తో వెళ్తుంది. అంటే అత్యాధునిక, అంటే రష్యా తయారు చేసిన కింజాల్, జిర్కాన్ లాంటి మిసైల్, అమెరికా తయారు చేసిన హైపర్సోనిక్ మిసైల్ అంత అత్యాధునికమైన మిసైల్ అనమాట. అంటే పాకిస్తాన్ చేతిలోకి ఈ స్మాష్ అనే హైపర్సోనిక్ మిసైల్ వెళ్ళడం అంటే అది ఇంకోటి ఏంటంటే దాన్ని యాంటీ షిప్, భారతదేశం నేవీ చాలా అధునాతనంగా ఉంటుంది ఏది పాకిస్తాన్తో పోల్తే. కాబట్టి ఇండియన్ నేవీని కౌంటర్ చేయడానికి ఈ యాంటీ షిప్ మిసైల్ని వాడతారు. అదేవిధంగా ల్యాండ్ బేస్డ్ టార్గెట్లు, సర్ఫేస్ టు సర్ఫేస్ కూడా అది కొట్టగలుగుద్ది. కాబట్టి ఇండియాకి చాలా పెద్ద షాకింగ్ అని చెప్పొచ్చు స్మాష్. ఇదేంటంటే మ్యాక్ 8 స్పీడ్ తోటి ఉంటుంది. తర్వాత స్క్రామ్ జెట్ అనే టెక్నాలజీని అది ఉపయోగించింది. అంటే హైపర్సోనిక్ మిసైల్ పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళడం అంటే అది మనకి చాలా తీవ్రమైన ప్రమాదమే, ముఖ్యంగా మన నేవీ షిప్పులకి అరేబియన్ సీలో. కాబట్టి మనం అక్కడ బ్లాకేడ్ చేస్తే ఐఎన్ఎస్ విక్రాంతలు పంపిస్తే అది ఆ మిసైల్ని ప్రయోగించగలిగిద్ది అనమాట. కాబట్టి ఇది భారత్కి షాక్ అనే చెప్పొచ్చు స్మాష్ మిసైల్ టెస్ట్ బై పాకిస్తాన్. ఇప్పటికే హతాఫ్ 2 అనేది ఉంది. మరి ఇండియా ఎలా కౌంటర్ చేయాలి అంటే అసలు ఏమంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే, ఇప్పుడు భారత్ దగ్గర ఆల్రెడీ మనం బ్రహ్మోస్ లాంటివి, ఇంకా హైపర్సోనిక్ బ్రహ్మోస్, నెక్స్ట్ జెన్ అనేది, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు మన దగ్గర ఉన్నాయి. కానీ ఈ క్షిపణి ఏంటంటే యాంటీ షిప్, సముద్రంలో అది ఉపయోగించాలి, కానీ ల్యాండ్ బేస్డ్ ఇండియా మీద అది ఉపయోగించలేదు. ఎందుకంటే ఈ హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ను కూడా S-400 అడ్డుకోగలదు. గుర్తుపెట్టుకోవాలి, హైపర్సోనిక్ మిసైల్ని, డ్రోన్ టెక్నాలజీని అన్నింటినీ, ICBM లాంటి దాన్ని కూడా ఈ S-400 ఆపొచ్చు. లేదా S-400 ఆపకపోతే ఆకాశ్ అనేది ఎయిర్ డిఫెన్స్ ఉంది, ఇంకో IL-70 అనేది ఇంకో ఎయిర్ డిఫెన్స్ ఉంది. ఇంకా భారతదేశం ఏదో విధంగా దాన్ని ఆపేయగలిగింది భూభాగం. కానీ షిప్పుల మీద మాత్రం ఇది ప్రమాదం ఉంది. మరి దీన్ని ఎలా తట్టుకోవాలి అంటే భారతదేశానికి కౌంటర్ అఫెన్సివ్ అనేది ఒక స్ట్రాటజీ ఉపయోగించే దాని మిసైల్. అంటే ఏంటి, ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, అసలు ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో S-400 సుదర్శన్ చక్రాల మీదే ఎక్కువ దృష్టి పెడుతుంది. అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్ కూడా ఇన్విన్సిబులే, అవి ప్రయోగిస్తే తప్పకుండా ఇండియా మీద టార్గెట్లను కొడతాయండి. అంత అత్యాధునిక మిసైల్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. అందుకే ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోవడం మీద దృష్టి పెడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ప్రపంచంలో ఈవెన్ ఉత్తర కొరియా న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రయోగిస్తే అమెరికా కూడా ఏమీ చేయలేదు. న్యూయార్క్ పేలిపోతుంది, కాలిఫోర్నియా పేలిపోతుంది. కానీ ఉత్తర కొరియా క్షిపణి వేస్తే అమెరికా తర్వాత ప్రయోగించేదంతా అసలు ఉత్తర కొరియా మ్యాప్లో లేకుండా ఉంటుంది అనమాట. అందుకని ఇండియా ఒకవేళ పాకిస్తాన్ మిసైల్ ఇండియాతో అయితే అసలు పాకిస్తాన్ అంతంలాగా మనం ప్రయోగించాలన్నమాట. అది డిటరెంట్ అంటారు, డిటెంటీ అంటారు. అంటే నిరోధకత్వం. అంటే శత్రువు మన మీద ఎప్పుడు రాయేయడు, మనం ఆడు రాయేస్తే మనం తర్వాత వేసే ఆయుధాలతో వాడు అసలు బ్రతకడు అనే ఒక భయాన్ని క్రియేట్ చేయడాన్ని డిటెంట్ అంటారు. ఆ నిరోధకత్వాన్ని ఇండియా పెంచుకుంటే ఇలాంటి పాకిస్తాన్ చేతిలో హైపర్సోనిక్ మిసైల్ ఉన్నా మనం చేసేది ఏమీ లేదు. కాకపోతే పాకిస్తాన్ చేతిలో కింద హైపర్సోనిక్ టెక్నాలజీ అనేది, హైపర్సోనిక్ అనేది ఉండడం అనేది భారతదేశానికి ముప్పే. ఎందుకంటే పాకిస్తాన్లో ఉండే న్యాయ నిర్ణేతలు ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రజల సౌభాగ్యాన్ని, వాళ్ళ యొక్క సమృద్ధిని వాళ్ళు ఉపయోగించకుండా ఎంతసేపు యాంటీ ఇండియా యాటిట్యూడ్ తోటి ఉంటారు. ఇప్పుడు చూడండి, అసలు పాకిస్తాన్ ప్రజలు, అక్కడ వ్యవసాయదారులు 14 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు వాటర్ లేక, మనం సింధు జలాలు ఆపేసిన తర్వాత. కానీ అక్కడ వాళ్ళు ఈ సింధు జలాల ఒప్పందాన్ని ఎలా పునరుద్ధరించాలని ఇప్పటికీ ఆలోచిస్తలే, అక్కడ ఫుడ్ లేకపోయినా ఆలోచిస్తలే. ఈవెన్ UAE, సౌదీ అరేబియా, ఇంకా 6 ముస్లిం దేశాలు అసలు పాకిస్తాన్ నుంచి ఇమిగ్రేషన్ అంతా బెగ్గర్స్ అని వీసాలు క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఒప్పుకోవడానికి. వాళ్ళు ఎంతసేపు ఇండియా యాటిట్యూడ్, ఈ టెక్నాలజీ, డబ్బులంతా మిలిటరీ బడ్జెట్ పెంచడం. కాబట్టి ఇలాంటి ఫెయిల్డ్ స్టేటు మనం పక్కన ఉండడం, ఆయుధాలు సంపాదించుకోవడం అనేది మనకు మంచిది కాదు. కాబట్టి పాకిస్తాన్కి ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ బయట నుంచే ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని ఆపాలి. ఇప్పుడు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అని, తర్వాత FATF అని, గ్రే లిస్ట్ అని, ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్లో టెర్రరిస్ట్ కంట్రీల మీద కొన్ని ఆంక్షలు అనేవి, తర్వాత ఇంటర్నేషనల్లో రికగ్నైజ్డ్ టెర్రరిస్టులు ఫ్రీగా పాకిస్తాన్లో మూవ్ అవ్వడం, ఇవన్నీ మంచిది కాదనమాట. కాబట్టి పాకిస్తాన్ మీద ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ముఖ్యంగా భారత ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలి. ఇలాంటి టెక్నాలజీ దాని చేతిలోకి వెళ్ళకూడదు.
చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత పవన్ వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్.